మొత్తం 3 టన్నులు మనమైతే వేసింది. మెటీరియల్ అంతా కలిపి 3 టన్నులు అయితే వేసినాము. ఇక్కడైతే వస్తురుగా మొత్తం మీకు సరిగా అనిపిస్తలేదు. అసలు ఇవాళ అయితే మనకి ఫస్ట్ ట్రిప్ అయితే వచ్చేసింది. ఆల్మోస్ట్ దగ్గరకి అయితే వచ్చినాము. మనకి ట్రిప్ వచ్చేసి శంషాబాద్ అన్నమాట. దగ్గరకి అయితే వచ్చినాము. ఇడికెళ్ళి ఇంకో కిలోమీటర్ అయితే ఉంటుంది, కిలోమీటర్న్నర అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే దనదన అయితే వెళ్ళిపోదాం. ఆడికి వెళ్ళిపోయిన తర్వాత మనకి లోడింగ్ ఎంత అనేది మనకైతే తెలియదు. సో ఆడికి వెళ్ళిన తర్వాత లోడ్ వేసేదాన్ని బట్టి మనమైతే ఇక్కడ అయితే లాస్ట్కి అయితే చెప్తా. సో లాస్ట్ వరకు అయితే ఓడరి. ఇక్కడైతే వస్తుంది. ఇదైతే మూలాలి కమాన్ అన్నమాట. ముంగడ అనిపిస్తుంది కదా కమాన్, ఇదన్నమాట కమాన్. సో ఇప్పుడైతే మనము ఇట్లకెళ్ళి అయితే వెళ్తున్నాము. వీడైతే మనకైతే ఎక్కువ ట్రాఫిక్ అయితే ఏమి ఉండదు, ఒక జేటీఎస్ దగ్గర తప్పితే. వస్తురుగా మన బండి అయితే లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇగో ఇవన్నిటివి 50 కిలోల బ్యాగులు అన్నమాట. అదే యాక్చువల్గా మనమే అన్లోడింగ్ అయితే వేయాలి. ఇక మన బండి వస్తురుగా కింద టైర్ వచ్చేసి ఎంత దిగిందో ఎంతనమాట. ఇక మనకైతే కరెక్ట్గా ఇక్కడికి 50 కిలోమీటర్లు అవుతుంది. అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి మనకి శంషాబాద్ అనమాట. సో ఇవల్ల మనం ఒక్కరిమే దింపాలి, ఆడేం లేదు. ఇట్లా ఉంటుంది, ఇటు సైడ్ బయట సైడ్ మనము పైలట్ వేసి దింపారు సామాను. సో అట్లా అయితే ఉంటుంది అనమాట. చాలా ఈజీ అయితే అన్లోడ్ చేయొచ్చు. ఇక దానికైతే మనకి ఎక్స్ట్రా పైసలు అయితే వస్తాయి. ఇక ఇప్పుడు లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక మనమైతే పేపర్లు అయితే వెయిట్ చేస్తుంది. తాడు ఒకటి మీద వేసుకుంటే అయిపోతుంది. ఇక కవర్ గేట్ అయితే ఏం కట్టాను, ఎందుకంటే వర్షం వచ్చేది ఏం లేదు. ఒకవేళ వర్షం వస్తే అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా అయితే కడతా తాడు. ఇప్పుడు కట్టాను, తర్వాత అయితే కడతాను అన్నమాట. సో ఎట్లయితే వేసేసిన. చలో ఇప్పుడైతే మనం పేపర్ తీసుకొని ఇక స్టార్ట్ అయితే అయిపోదాం. చలో ఇప్పుడే మనం అయితే స్టార్ట్ అయితే అయినాము. దగ్గర 1 కిలోమీటర్ అయితే వచ్చినా అనమాట. ఇప్పుడైతే మనం అయితే అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం. మనకి కరెక్ట్ ఎంత అంటే 50 కిలోమీటర్లు అయితే ఉంది. సో ఇప్పుడైతే మనం అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడే మనం అయితే అప్సిగూడ సిగ్నల్ చూస్తారు అమ్మగట. అప్సిగూడ సిగ్నల్ దగ్గరికి అయితే వచ్చినాము. మనం వీడికెళ్ళి లెఫ్ట్ అయితే వేసుకోవాలి. ఇటుకెళ్ళి తీసుకున్నాక మనకి ఉప్పల్ అయితే వస్తుంది. ఉప్పల్కి వెళ్ళి సీదా నాగోల్ మన కాటదన్కెళ్ళి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే మనకి శంషాబాద్ కాదు, శంషాబాద్ అటు సైడ్. ఇంకా మనము ఇటు సైడ్ బాలాపూర్కి వెళ్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్లోకి వెళ్తాం. కాకపోతే ఇదేంటంటే అటు సైడ్ కాబట్టి మనము కాటదన్కెళ్ళి వెళ్ళాల్సి వస్తుంది. మనకి ఇంకా ఇక్కడికెళ్ళి 39 కిలోమీటర్లు అవుతుంది. చలో ఇక సీదా అయితే వెళ్ళిపోదాం. ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇక్కడ అవసరంగా. ఎప్పుడైనా ఇక్కడ ఖచ్చితంగా అయితే ఉంటుంది ట్రాఫిక్ జాము. ఇప్పుడైతే ఇదన్నమాట. యాక్చువల్గా ఇవాళ ఏంటంటే మనము కట్టాలు వేయించుకోవడానికి వెళ్ళాలి బండికి. కట్టాలు వేయించుకుందామని చెప్పేసి మొత్తము రెడీ అయితే వేసి ఇక నేనైతే స్టార్ట్ అయితే అయినా బండికి కట్టాలకి వేయించుకుందామని చెప్పేసి. సో అప్పుడే అన్న అయితే ఫోన్ చేసిండు అనమాట మనకి, ఇట్లా లోడ్ ఉంది శంషాబాద్కి వెళ్ళాలని చెప్పేసి. ఇక సరే అని చెప్పేసి ట్రిప్ అయితే వచ్చేసిన. ఇక రేపైతే నేను కట్టాలు అయితే వేపిస్తాను బండికి. సో అదికంటే మీకైతే వీడియో అయితే పెడతా కంపల్సరీ. ఇక మనము ఈ కట్టాలు ఏడు వేపిస్తున్నామంటే మన ఆటోనర్ ఉందిగా, ఆడైతే వేపిద్దామని అనుకున్నా. అయితే నాకు తెలిసిన వాళ్ళని అయితే ఇద్దరిని అడిగితే ఆటోనర్ సైడే మంచిగా చేస్తారని చెప్పిండ్రు. సో అట్లా అని చెప్పేసి అక్కడ సైడ్ వేపిద్దామని అనుకుంటున్నా. ఇప్పుడైతే ఇదే అన్నమాట మనకి కట్టాలు. ఇంకా ప్లస్ మనకి రివర్స్ గేర్ వేస్తామా, అప్పుడైతే లైటింగ్ అయితే వెనకాల అయితే మనకి సౌండ్ అనేది వస్తలేదు. ప్లస్ ఇండికేటర్ వేస్తాం, ఇండికేటర్ కూడా పనిచేస్తలేదు. హారన్ వస్తలేదు, హారన్ కూడా వస్తలేదు. మొత్తం చిల్లర పనులు అయితే ఉన్నాయి. ఇంకోటి ఆయిల్ చేంజ్ చేయాలి, చాలానే ఉంది వర్క్. వల్ల అయితే ఒక రోజులు అయితే అయిపోవు. ఫస్ట్ అయితే కట్టాలు అయితే వేపిద్దాం. కట్టాలు వేయించి ఇదైతే చిల్లర వరకే మనకి ఫ్యూజ్ ఏమో పోయినట్టుంది. అదైతే వేసేస్తే మనకి హారన్ ఇవన్నీ అయితే పనిచేస్తాయి. సో ఇక నెక్స్ట్ ఏంటంటే మనకు ఆయిల్ చేంజ్ ఇంకా ఉంది, 1000 కిలోమీటర్లు తిరగాలి. అది తర్వాత అయితే చేయించుకోవచ్చు. సో మనకైతే మెయిన్ పాయింట్ అయితే కట్టాలన్నమాట. మొత్తం ఇట్లా స్ట్రేట్ అయితే అయిపోయినాయి. ఇంత స్ట్రేట్ అంటే బండి మొత్తం కూర్చుంటుంది కింద. ఇప్పుడు 3 టన్నులు వేసిన లోడు, 3 టన్నులు వేసిన, అది కూడా లేవల్ అయితే అయింది బండి. సో అట్లా అని చెప్పేసి ఇంకా ఎక్కువ లోడ్ వేసుకొని కొడదామని, అది ఇవే బ్యాగ్లు మనకి ఎక్కువ లోడ్ వేసేద్దామని, అంటే 3.5-4 టన్నులు కూడా వస్తుంది. సో 4 టన్నుల కెపాసిటీ వచ్చేటట్టు నేను అయితే వేపిద్దామని అనుకుంటున్నా. సో ఇప్పుడు అదే అన్నమాట. ఈ ట్రిప్ అయిపోయాక రేపైతే మనమైతే కట్టలు అయితే వేయించుకోవాలి. కట్టలు వేయించుకొని ఎల్లుండి నుంచి అయితే రెగ్యులర్గా అయితే వీడియోలు అయితే పెడతా అనుకుంటున్నా. ప్రతిసారి రెగ్యులర్ పెడదాం అనుకుంటున్నా, కానీ మనకి అంతగానం అయితే కలిసి వస్తలేదు వీడియోలు పెట్టడానికి. ఒకసారి ఏమో సడన్గా స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది ఫోన్లో.
పాత వీడియోలు రోజు ఎడిటింగ్ వల్ల చేస్తే ఒకటేసారి స్ట్రెస్ అయితే ఎక్కువైపోతుంది. సో అట్లా అని చెప్పేసి అప్పుడప్పుడు అయితే పెడదామని అనుకుంటున్నా ఫస్ట్లో. తర్వాత రెగ్యులర్గా అయితే ప్లాన్ చేస్తున్నా, రెగ్యులర్గా పెడదామని చెప్పేసి. చూద్దాం ఎట్లయితుందేమో. సో ఇప్పుడైతే మనం కరెక్ట్ ఉప్పల్ దగ్గర అవుతున్నాము. సో మనం అయితే ఆల్మోస్ట్ శంషాబాద్ దగ్గరకు అయితే వచ్చినాము. ఇంకా మనకి అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి ఇంకా 5 కిలోమీటర్లు అవుతుంది అంతే. ఇక మనము ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత మనం అయితే లెఫ్ట్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ ఎక్కువ అయితే పోలీస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళైతే లేరు. సో ముంగడైతే మనం అయితే లెఫ్ట్ అయితే తీసుకోవాలి. ఇదే అనమాట, ఇడికెళ్ళి లెఫ్ట్ అయితే తీసుకోవాలి. ఇదంతా మనకి మొత్తం సర్వీస్ రోడ్ టైప్ ఉంటుంది రోడ్డు. కాకపోతే ఏంటంటే గుంతలు గుంతలు ఉంటుంది ముంగట, ఇంకా రోడ్డు కొద్దిగా బాగుంటుంది, తర్వాత మళ్ళీ మంచిగా ఉంటుంది అనమాట. కాబట్టి ఇక మనం ఇట్లకెళ్ళి అయితే వెళ్ళిపోవాలి. ఇడికెళ్ళి వస్తుంది మనకైతే లొకేషన్ వచ్చేసి. సో ఇక చలో సీదా అయితే వెళ్ళిపోదాం. కరెక్ట్ మనకి ఇడికెళ్ళి ఇంకా 4.5 కిలోమీటర్లు అవుతుంది. ఇంత ఒక 10 నిమిషాలు అయితే చూపిస్తుంది, ఎక్కువ అయితే ఏమీ లేదు. ఇక్కడైతే చూసారుగా మనమైతే ఆల్మోస్ట్ అయితే వచ్చినాము. అక్కడ మీకు ఒకటి వేర్ హౌస్ కనిపిస్తుంది, అదే అనమాట మన అన్లోడింగ్ పాయింట్. సో మనమైతే ఇగో ఈయన అనమాట, ఈడికెళ్ళి స్టార్ట్ అయింది ఈ రోడ్డు. మొత్తం గుంతలు గుంతలు అవుతుంది. సో అదే అనమాట అన్లోడింగ్ పాయింట్. మెల్లగా అయితే వెళ్ళాలి. ఈడ బాగానే ఉంది, గుంతలు వన్ సైడ్ వరుగుతుంది బండి. చలో ఎక్కువ ఎత్తేస్తే మాత్రం కట్టలు మాత్రం పూట్ మనీ అంటాయి, ఇరిగిపోతాయి. సో మనమైతే మెల్లగా అయితే వెళ్ళాలి. చలో సీదా అనిపిస్తుందిగా, అదే అనమాట దానిలో మన అన్లోడింగ్ అయితే. కాకపోతే ఎక్కువ బండ్లు అయితే ఉండవాడ, తొందరనే అయిపోవచ్చు. చూద్దాం మళ్ళీ బండ్లు ఏమైనా ఉన్నాయా లేవా ఏం కదా అని. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మనకి ఏ బండి అయితే లేకుండే, మన బండి ఉండే. అంటే మనతో పాటు ఒక 2-3 బండ్లు ఉంటాయి అంతే. ఏడైనా సరే కానీ ఒక 40-50 బండ్లు అయితే ఉంటాయి. కాకపోతే ఈడేంటంటే ఒక 3-4 బండ్లు ఉన్నాయి అంతే. సో అట్లా అని చెప్పేసి తొందరనే అయిపోతాను అనుకుంటున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత పేపర్లు ఇచ్చిన తర్వాత వాళ్ళైతే చెప్తారు. సో ఇప్పుడైతే అక్కడికైతే వెళ్ళిపోదాం. చలో ఎక్కువ బండ్లు అయితే ఏం లేవు. కాకపోతే ఏంటంటే 2:30కే వస్తారంట పోయిన వాళ్ళు. సో ఇక వాళ్ళు వచ్చిన తర్వాత మన పేపర్లు అన్నీ చెక్ చేసి మన బండి అయితే అన్లోడింగ్ అయితే చేసుకుంటారు. సో ఇప్పుడైతే మనకైతే కరెక్ట్ టైం వచ్చేసి 1:40 అయితే అవుతుంది. గంట అయితే ఆగాలి. ఇంకా మనకంటే ముంగట ఉన్నాయి బండ్లు 2-3 ఉన్నాయి. అవి అయిపోయినాక నెక్స్ట్ అనేది అనమాట. చూద్దాం ఎంత టైం పడుతుంది ఏం కథను. ఇక్కడ ఏదో చూస్తారుగా మన బండి అయితే అన్లోడింగ్ అయితే అయిపోయింది. అక్కడైతే చూస్తారుగా మెటీరియల్, అదే కాదు ఇంకా పక్కన కూడా ఉంది మెటీరియల్. అలా అయితే మనమే అన్లోడ్ అయితే వేసినాము. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ హైట్ ఉండడం వల్ల చాలా అంటే చాలా కష్టమైతే అండి. ఈ ఫైనల్గా అయితే మనమైతే అన్లోడింగ్ అయితే వేసినాము. ఇక మనకి పేపర్లు వస్తాయి. యాక్చువల్గా మనమైతే ఇంటికే వెళ్ళలేదు. ఇక్కడైతే చూస్తారుగా మనకైతే పేపర్లు అయితే వచ్చేసినాయి. ఇవన్నమాట పేపర్లు. యాక్చువల్గా ఇప్పుడైతే మనం కంపెనీకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు వచ్చేసి కరెక్ట్ టైం వచ్చేసి ఇక్కడైతే వస్తారుగా 4:43 అయితే అవుతుంది. మనకి కరెక్ట్ 1:30కి అయితే మనం లోపలికి అయితే వచ్చినాము. ఇప్పుడు వచ్చేసి కరెక్ట్ మనకి 4:30 అయితే అవుతుంది కదా. సో 3 గంటలు అయితే మనం ఏమో ఉన్నాము. ఇక దానికి ఎక్స్ట్రా అమౌంట్ ఎంత వస్తుంది అనేది మీకైతే లాస్ట్కి అయితే చెప్తా. లాస్ట్ వరకు అయితే చూడరు. ఇప్పుడైతే నేను పౌడర్ అయితే ఆన్ చేసిన అనమాట, మీకైతే ఒప్పిస్తా. పౌడర్ అయితే ఆన్ చేసిన. చూద్దామన్నా ట్రిప్పులు మన ఇంటి సైడ్ పడదా అని చెప్పేసి. ఒకవేళ అటు సైడ్ నాగోల్ మనకి తారనాక లేకపోతే నాచారం అటు సైడ్ పడ్డా కానీ వేసుకొని వెళ్ళిపోదామని చూసా. ఒక గంట సేపు అవుతా, లేకపోతే మెల్లగా వెళ్తూ ఉంటా. వెళ్ళే దారిలో పడితేనేమో వేసుకొని వెళ్ళిపోతా, లేకపోతే ఇంటికి అయితే వెళ్ళిపోతాను అనమాట. సో ఇప్పుడైతే ఇది ఈ గుంతల రోడ్లో మళ్ళీ సేమ్ పొద్దాల మనం ఎట్లా వచ్చినామో అదే రోడ్లో అయితే వెళ్ళాలి. మెల్లగా అయితే వెళ్ళిపోతుంది. చూసురు చలో ఇప్పుడైతే మనం అయితే వెళ్ళిపోదాము. దగ్గర నేను నాగోల్ దగ్గరికి అయితే వచ్చినా అనమాట. ఇక మనకి ఇప్పుడే పైసలు అయితే వచ్చినాయి, అంటే మన కిరాయి పైసలు. అవి ఎంత అనేది మీకైతే చూపిస్తా. చలో ఇప్పుడైతే మనం అయితే ఫస్ట్ ఏటీఎం దగ్గరికి వెళ్ళి క్యాష్ అయితే విత్డ్రా చేసుకొని చలో ఇంటికి అనమాట. యాక్చువల్గా ఇక మనం వచ్చేటప్పుడు అయితే చూసినాము పోటర్లో ఒక్క ఆర్డర్ కూడా వాళ్ళలేదు. ఇక సర్లే అని చెప్పేసి నేను మెల్లగా వచ్చిన. ఇప్పుడు టైం వచ్చేసి దగ్గర 6 అయితే అయిపోయింది. బాగా ఆకలి అయితే అయింది. సో అట్లా అని చెప్పేసి ఇక్కడ మనం పురుగులు అయితే తిన్నాము. ఇప్పుడు తిన్నా అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. చలో ఇప్పుడైతే మెల్ల ఇంటికి వెళ్ళిపోతా. ఏం ఆర్డర్ కొట్టాను, పానం అయితే ఫుల్ అయింది. ఎందుకంటే ఆడ అన్లోడింగ్ కింద నేనే వేసిన. సో దానివల్ల
మనకైతే కొద్దిగా నీరసంగా అయితే ఉంది. ఇంకోటి అన్నం కూడా తినలే పొద్దున్న నుంచి, అంటే మార్నింగ్ తిన్నా కానీ మధ్యాహ్నం ఏమి తినలే. ఇంకా వాటర్ కూడా అస్సలు లేనే లేవు, మొత్తం దాహం అవుతుంది. ఇప్పుడు అయితే తీసుకొని తాగినా, ఆరామ్సే పుంగులు తిన్నా, వాటర్ బాటిల్ తీసుకున్నా, తాగినా, ఛాయ్ తాగేసిన. అసలు ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నా. మీకైతే చూపిస్తా పేమెంట్ మనకి ఎంత వచ్చింది అనేది. రేపైతే మనకైతే ఎటువంటి ట్రిప్ అయితే ఉండదు. రేపు ఏంటంటే నేను కట్టాలు చేపించుకుందాం, మన బండి కట్టాలు అయితే ఎక్స్ట్రా అయితే పెట్టేస్తున్నాము. సో అదే పని మీద ఇవాళ అయితే అనుకున్నాం, కానీ ఇక మనకి ట్రిప్ వచ్చినందువల్ల మనమైతే ఇక కట్టాలు అయితే వేయలే. మన బండికి అయితే రేపు కట్టాలు అయితే వేపిద్దాం. చూద్దాం మళ్ళీ దానికి ఎంత అవుతుంది ఏం కథలో మనకైతే తెలియదు. ఇక వెళ్ళిన తర్వాత మన మ్యాక్సిమం అయితే ఆటోనర్లు అయితే వేపిస్తా, ఆనే వేయించి ఇక మంచిగా బండికి చిన్న చిన్న రిపేర్లు ఉంటాయి అవి కూడా చేపించేసుకుంటే మనకి రోజు ఇట్లాంటి లోడ్లే రెగ్యులర్గా అయితే ఉంటాయి. రెగ్యులర్ అంటే రెగ్యులర్ కాదు కానీ వారంలో 4 రోజులు అయితే కంపల్సరీ ఉంటుంది. సో ఎక్కువ టైనేజ్ అయితే ఇప్పుడు మామూలుగా అయితే ఎక్కువ టైనేజ్ అయితే వెళ్తుంది. సో దానివల్ల నేనైతే కట్టాలి అయితే వేపిస్తున్నా. ఇంకోటి మనకి ఆ ఫోటోలకి అయితే నడిపిస్తా, బయట దీనిలో పెడతా, అంటే మన లోకల్ ట్రిప్లే కొడతా. ఇక రెగ్యులర్ అయితే మనకి వీడియోలు అయితే వస్తూ ఉంటాయి. కొద్దిగా ఒక చిన్న పని అయితే ఉంది మధ్యలో, ఒక 4-5 రోజులు అయితే రెస్ట్ ఉండొచ్చు. దాని తర్వాత మాత్రం అసలు ఆగేది ఉండదు, వీడియోస్ రెగ్యులర్గా అయితే వస్తుంటాయి. సో మన ఛానల్ అయితే రోజు చూడండి, వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే పెడుతూ ఉంటా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద అయితే కమెంట్ అయితే వేయాలి. సో ఇప్పుడైతే మనం అయితే ఎంత మిలిగింది అనేది మీకు అయితే చూపిస్తా. చలో హలో, ఇప్పుడే మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు టీఎంలోకి వెళ్ళి అయితే పైసలు అయితే తెచ్చుకున్నా. సో మన ఈ ట్రిప్కి వచ్చేసి మొత్తము 5,100 అయితే మనకైతే ఇచ్చిండు. సో దానికి వెళ్ళి మనకి వెళ్ళేటప్పుడు డీజిల్ వచ్చేసి ఒక 500 అయితే కాలింది మొత్తము. ఇక వచ్చినప్పుడు ట్రిప్ పడింటే ఇంకా బాగానే మిగులుతుండే. సో మనకి మొత్తం 500 తీసేసి 4,600 అనమాట. ఇక్కడైతే వస్తురుగా మొత్తం మీకు సరిగా అనిపించలేదు, 5,600 అనమాట. ఇక వచ్చేటప్పుడు నేనైతే 1,000 రూపాయలు డీజిల్ అయితే ఓపించుకున్నా. ఇక మొత్తం మన దగ్గర అయితే 4,000 అయితే ఉన్నాయి. ఇక ఇదన్నమాట వాళ్ళ ప్రాఫిట్. ఇక మీకు ప్రూఫ్ ఏంటంటే చాలామంది అయితే నమ్మతలేరు, ఇక్కడైతే చూస్తురుగా, సారీ ఈ అన్నమాట మనకి రెగ్యులర్గా చెప్పేది కిరాయిలు చూస్తురుగా, మీద 6,600, ఇంకా 5,100. ఇప్పుడు ఇవాళ అన్నమాట 5,100. మీరు ఇక్కడ టైం డేట్ కూడా చూసుకోవచ్చు, ఇవాళ పడ్డవి కరెక్ట్ 6-10 నిమిషాలకి అయితే వేసిండు అన్న. సో ఇదన్నమాట మనకైతే ఈ ట్రిప్కి వచ్చేసి మొత్తం 4,500-600 అయితే మిగిలినాయి. ఇది ఎట్లా అంటే మనకి పోర్టర్లోనే 2,000 అయితే ఒప్పించింది. ప్లస్ మనం టన్నేజ్ ఒక టన్ అయితే ఎక్కువ వేసుకెళ్ళాం కదా, అదొకటి. ప్లస్ వెయిటింగ్ అయితే పడ్డది, ఒక 2 గంటలు అయితే వెయిటింగ్ ఇచ్చిండు. ప్లస్ అన్లోడింగ్ వేసినాం. మనం ఏంటంటే మనకి ఎక్కువ కిరాయి చెప్పడానికి కారణం ఇదే అనమాట, అన్లోడింగ్ మనమే వేసుకుంటాం. ఎందుకంటే అవి ఏదంటే ఆడైతే ఉండరు, మనకి దొరకరు. సో కాబట్టి మనమే వేసుకోవాల్సి వస్తుంది. ప్లస్ ఒకవేళ లోడింగ్ దగ్గర కూడా ఒకవేళ ఎవరు లేకపోతే మనమే వేసుకోవాల్సి వస్తుంది. అంటే మనం కాదు, ఎవరైనా ఒకరు ఉంటారు. ఒకవేళ హెల్ప్ చేయమంటే చేస్తాం అన్న రెగ్యులర్గా అయితే ఎప్పుడు, అంటే లోడింగ్ అయితే రెగ్యులర్గా అయితే ఎప్పుడు. ఒకవేళ మనకి ఇష్టం ఉంటే మనం చేసుకోవచ్చు, లేదంటే వాళ్ళే వేసేస్తారు. కాకపోతే వాళ్ళు చేసేందంటే కొద్దిగా లేట్ అవుతుంది, మనం చేసుకుంటే కొద్దిగా తొందరగా అవుతుంది అనమాట. సో అదనమాట. ఇప్పుడు మనము అన్లోడింగ్ చేసిన పైసలు, వెయిటింగ్ పైసలు, మనకి ట్రిప్ పైసలు, ప్లస్ వెయిట్ ఎక్వేషన్గా ఇది అనమాట. మొత్తం ఇవల్ల కలిపి మనకి 5,100 అయితే అయింది. దానికి వెళ్ళి మనకి 500 డీజిల్ అయితే తీసేస్తే మనకి 4,600 అయితే మిగిలినాయి. ఇక అంతే అనమాట. ఇంకా మనకి దీనిలో ఇంకోటి ఏంటంటే పోర్టర్ బుకింగ్ అయితే నేను చేయించుకోను ఎప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఇదే 2,000కి పోర్టర్ బుకింగ్ అయితే 2,250 రూపాయలు అయితే పోర్టర్ కమిషనే పోతుండే. సో మనకి అదొక బుక్ అనమాట. సో అట్లా అని చెప్పేసి నేను పోర్టర్లో అయితే బుకింగ్ చేయించుకోను, డైరెక్ట్ మాట్లాడుకొని అయితే వెళ్ళిపోతా. కిరాయి ఏం మాట్లాడాను నేను, ఫస్ట్ పోర్టర్ పైసలు అడుగుతా, తర్వాత మనకి వెయిటింగ్ది వెయిట్ ఎక్కువేసింది అది ఎక్కువిస్తాడు, వెయిటింగ్ ఎంత టైం అయిందో దాన్ని బట్టి ఇస్తాడు, ప్లస్ అన్లోడింగ్ చేస్తే ఆ పైసలు, అట్లా దానికి సపరేట్ అయితే వస్తాయన్నమాట. సో ఇప్పుడైతే మన వీడియో అయితే కంప్లీట్ అయితే వేయబోతున్నాము. మీకు ఎట్లా అనిపించింది? 4,500 అయితే 4,600 అయితే మిగిలినాయి ఒక్క రోజుకి. సో మీ ఒపీనియన్ అయితే కింద అయితే కమెంట్ చేయాలి. ఇక అంతా అన్నమాట. ఇక రేపైతే కట్టాలు అయితే ఇప్పించేద్దాం. ఇక మనకి ఇంకా రెగ్యులర్గా అయితే ఇట్లాంటి వీడియోస్ అయితే పెడతాం. ఇదే కాదు, పోర్టల్లో కూడా నడుపుతా, అది కూడా పెడతా. రెగ్యులర్గా ఫుడ్ బ్లాగ్స్ అన్నీ మంచి కంటెంట్ అయితే పెడతా. సో సపోర్ట్ చేస్తే చాలు, చాలా కొత్త కంటెంట్ అయితే వస్తుంది. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలన్నమాట. మీదంతా నేను చేసేస్తా, మీకు మంచి ఎంటర్టైన్మెంట్ అది కూడా చూపిస్తా. ఇప్పుడు ఏంటంటే ట్రావెల్ వీడియోస్ ఇవే చేస్తున్నా, మన మనీది ప్లస్ మన ట్రిప్ ఇవే చేస్తున్నా.
నెక్స్ట్ ఏంటంటే మనకి ఫుడ్ బ్లాగ్స్ ప్లస్ మనకి ఎంటర్టైన్మెంట్ చాలా అయితే ఉన్నాయి. అట్లాంటివన్నీ వీడియోస్ అయితే చేస్తా, జస్ట్ సపోర్ట్ చేస్తే చాలు. సో ఇప్పుడైతే మన వీడియో అయితే కంప్లీట్ చేసేస్తున్నా. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసేసుకోరు. ఇక అదొకటి నేను మిమ్మల్ని అడిగేది. ఇక అంతే అన్నమాట. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నా. చలో ఆల్మోస్ట్ ఇంటి దగ్గరికి అయితే వచ్చినా, ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నా. అయితే మన ఇక్కడ ఏటీఎంలో పైసలు అయితే విత్డ్రా చేసేస్తున్నా. నేనేంటంటే ఎప్పుడైనా విత్డ్రా చేసుకొని వెళ్తా, ఎందుకంటే నాకు పైసలు క్యాష్ జోలు ఉంటే అదొక వేరే అన్నమాట. ఫోన్లు ఉంటే పైసలు ఉన్నట్టు అనిపించదు, క్యాష్ ఉంటే ఉన్నట్టు అనిపిస్తుంది. అట్లా అని చెప్పేసి పైసలు అయితే తీసి క్యాష్ అయితే పెట్టుకున్నాయి, జోబులోనే పెట్టుకున్నాను. సారీ, పక్కకి అయితే పెట్టేసిన. ఇక ఇదన్నమాట. ఇక తీసుకొని చలో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నా. ఉంటా, బాయ్.